ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలోని సంస్కృతి సంప్రదాయాలకు చిరునామా అయితే బతుకమ్మ. ఈరోజు అయితే పెద్ద బతుకమ్మను అయితే నిర్వహిస్తున్నారు వేములవాడలో. మహాలయ అమావాస్య రోజు అయితే ప్రారంభమైనటువంటి బతుకమ్మ అయితే ఈరోజు అయితే నిమజ్జనం అయితే అవుతుంది. ప్రస్తుతం అయితే మనం వేములవాడలో ఉన్న మనతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం, చెప్పండి, ఎట్లా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి? చాలా గొప్పగా, చాలా అంగరంగ వైభవంగా మన వేములవాడ పట్టణంలో మా మున్సిపల్ నుంచి దాదాపు 30 లక్షలను కేటాయించి మరి ఇక్కడ మూలవాగు వద్ద బతుకమ్మ తిప్ప వద్ద మరి హైమాక్స్ లైట్స్ కావచ్చు, గ్రావెల్ కావచ్చు, డస్ట్ కావచ్చు, మరి స్టేజ్ కావచ్చు, మరి ఇతరితర ఏర్పాట్లు ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా మా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మన వేములవాడ పట్టణంలో ఏ రోజుల సద్దుల బతుకమ్మ ఇతర ప్రాంతాల నుంచి మహిళలు ఇటు పుట్టినింట్లో కావచ్చు, ఇటు మెట్టినింట్లో కావచ్చు చేసుకోవడానికి ఇది ఒక వేములవాడ పట్టణం ఒక గొప్ప అవకాశం. మరి ఇక్కడ పుట్టిన మహిళలు కూడా ఒక అదృష్టంగా భావిస్తారు. నిజంగా చాలా మహిళలకు ఒక అదృష్టంగా భావించే సందర్భం. మరి చాలా గొప్పగా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణలోనే ఆడబిడ్డలు ఏ పండుగను కూడా ఇంత సంతోషంగా, ఇంత గొప్పగా జరుపుకోరు. ఒక ఆడబిడ్డ బతుకమ్మ ఆడుకుంటూ అంటే ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా అవన్నీ మర్చిపోయి ఒక గొప్పగా సంతోషంతో కొత్త బట్టలు, ఒక సాంప్రదాయ దుస్తుల్లో ధరించి గౌరీమాతను మధ్యలో పెట్టుకొని ఒక చక్కగా ఆడుకునేటువంటి సందర్భం అని అనాథ కాలం నుంచి, అంటే రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన కాలం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక మహిళలు ఒక సంప్రదాయాన్ని పాటిస్తూ చాలా గొప్పగా రావడం జరుగుతుంది. ఏదైనా ఈరోజు ఈ భూమి నిలకడ ఉంది, ఈరోజు సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతున్నాయంటే మహిళల వల్లే. ఓకే, ప్రస్తుతం అయితే ఇప్పుడైతే వేములవాడతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సైతం అంటే మున్సిపాలిటీ కావచ్చు, షాత్రాజ్పల్లి కావచ్చు, అంతేకాకుండా తిప్పాపురం కావచ్చు, ఇతరత్ర కూడా అవుతుంది. అక్కడ సైతం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎక్కడెక్కడైతే బతుకమ్మ ఆడుకుంటారో మహిళలు అక్కడ లైట్స్ కావచ్చు, ఇతర ఏర్పాట్లు కూడా చాలా గొప్పగా చేయడం జరుగుతుంది. ఇప్పటివరైతే మా కౌన్సిలర్స్ కూడా ఎవరు కూడా ఇక్కడ మాకు ఏర్పాట్లు జరగలేదని చెప్పడం జరిగింది. చాలా గొప్పగా వాళ్ళు కూడా సపోర్ట్తో, వాళ్ళ కోఆర్డినేషన్ తోటి మా గౌరవ కమిషనర్ గారు, మన శానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్ఐ కిరణ్ గారు, అదేవిధంగా మన ఏఈ గారు, అందరి కోఆర్డినేషన్ తోటి, మా వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్స్ అందరి కోఆర్డినేషన్ తోటి ఎక్కడెక్కడైతే బతుకమ్మలు ఆడుకుంటారో అక్కడ చాలా గొప్పగా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడైతే 7 రోజులు అయితే ఇప్పుడైతే నిమజ్జనం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి అతిథులు ఎవరెవరు వస్తున్నారండి ఇక్కడికి? మన జిల్లా కలెక్టర్ గారు, మన ఎస్పీ గారు, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘ పొన్న ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా మన గౌరవ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి గారు, మాజీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ గారు, మన వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి మన పెద్దలు గౌరవనీయులు చెన్నమల లక్ష్మీనరసింహ గారు, అందరూ కూడా పెద్ద ముఖ్య అతిథులను కూడా ఆహ్వానించడం జరిగింది. మరి అందరూ కూడా మన బండి సంజయ్ అన్న గారు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి పెద్దలందరూ కూడా సాయంత్రం పూట మన ఇక్కడ స్టేజ్లో ఒక అంగరంగ వైభవంగా, చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము అంతటైతే 9 రోజుల్లో అయితే బతుకమ్మ వేడుకలు అయితే నిర్వహిస్తారు. ఇక్కడైతే వేములవాడలో అయితే 7 రోజులు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే అతిరథ మహారాజులు అయితే ఇక్కడికైతే వస్తున్నారని చెప్పేసి అయితే చైర్పర్సన్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి అయితే మనతో పాటు అయితే మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, సంపత్ రెడ్డి ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, చెప్పండి, ప్రస్తుతం అయితే శానిటేషన్ కావచ్చు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? ఈరోజు వేములవాడ పట్టణంలో పెద్ద బతుకమ్మ సందర్భంగా శానిటేషన్గా మీరు అడిగిన దానికి ఈ టౌన్లోని అన్ని వీధుల యందు పెద్ద బతుకమ్మ ఆడుచున్న ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ చోట మొత్తం ట్రాక్టర్తో లెవెలింగ్ చేయించడం జరిగింది. అలాగే డే ఎఫెక్ట్ లైట్, పెద్ద ఎల్ఈడి లైట్స్ ఏర్పాటు చేయండి. మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పిల్లలకు కానీ మహిళలకు కానీ బతుకమ్మ ఆడుచున్న ప్రదేశాల్లో ఉన్న ఎవరు కూడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు అయితే బతుకమ్మలు తీసుకురావచ్చేటప్పుడు కావచ్చు, అంతేకాకుండా తీసుకువెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇంకా ఎలా చూస్తున్నారంటే ప్రధాన రహదారులు కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర బతుకమ్మ ఆడుచున్న ప్రదేశంలో, మూలవాగు ప్రదేశంలో కానీ, మరియు ఎక్కువ జనసంద్రహం ఉన్న ప్రదేశంలో కానీ అవుటింగ్ వేరే, ఇన్నింగ్ వేరే సిస్టమ్ పెట్టడం జరిగింది. రెండు వైపులా అవుటింగ్ వెళ్ళే ప్రదేశం, ఇన్నింగ్ వెళ్ళే ప్రదేశం వేరువేరుగా చేయడం జరిగింది. ఎలాంటి ట్రాఫిక్ కానీ, ఎలాంటి సిబ్బంది కానీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా, మహిళలకు కానీ ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, బతుకమ్మలు వేసేటప్పుడు సైతం ఏంటంటే కొంతవరకు తొక్కిసలాట జరగకుండా సైతం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే తెలుస్తుంది. అంతేకాకుండా ఇంకా ఇతరత్ర ఏం చేస్తున్నారు సార్ ఇక్కడైతే? బతుకమ్మ ఆడుచున్న ప్రదేశంలో మూలవాగు ప్రదేశం కానీ, మెర్జుడ్ విలేజ్లో ఉన్న కోనేపల్లె మరియు ఇతర ప్రదేశాల్లో కానీ మేము ఆల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మూలవాగు ప్రదేశంలో మొత్తం 8 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 8 టీములకు 2 షిఫ్ట్ల వైజ్గా ఒక్కొక్క టీముకు 30 మందిని అలాట్మెంట్ చేయడం జరిగింది. ఎలాంటి అసౌకర్యం జరగకుండా, ఎలాంటి ప్రాబ్లం కాకుండా మేము తీసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం ఇక్కడైతే బతుకమ్మ ఏర్పాట్లకు సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడైతే కొంతవరకు అయితే పిండి వంటలు కావచ్చు, అంతేకాకుండా కొత్త బట్టలతో అయితే యువత అయితే ఉత్సాహాన్ని అయితే చూపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మనమైతే ఇక్కడైతే వేములవాడ
మూలవాగు దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతం మీద మనం చూస్తున్నాము ఇక్కడైతే అమ్మవారిని అయితే మేళ వాయిద్యాలతో అయితే ఇక్కడికైతే తీసుకురావడం జరిగింది. మున్సిపాలిటీ నుంచి అయితే చైర్పర్సన్ అయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడికైతే కొంత నీటిని అయితే చేర్చడం జరుగుతుంది. ఇక్కడికైతే మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవారు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే మేమైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి అయితే ఇటు కమిషనర్ కావచ్చు, అంతేకాకుండా చైర్పర్సన్ చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడైతే కొంతవరకు అయితే ఒక డయాస్ని సైతం ఏర్పాటు చేస్తున్నారు. కొంత లైట్లు కావచ్చు, అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన వారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏమైనా జరిగినా కానీ ఇబ్బందులుగా ఎదురు అవ్వకుండా అయితే కొంత వైద్య సిబ్బందిని సైతం ఇక్కడ అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అధికారులు అయితే ఇక్కడికైతే పర్యవేక్షణ సైతం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ కావచ్చు, అంతేకాకుండా జిల్లా కలెక్టర్ సైతం పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే వేములవాడలో నెలకొంది. ఎందుకంటే ఇది 7 రోజుల్లో అయితే ఇక్కడ బతుకమ్మ నిమజ్జనం అయితే చేయడం జరుగుతుంది. గతం అన్ని చోట్ల చూసినట్లయితే 9 రోజులు అయితే బతుకమ్మ నిమజ్జనం అయితే చేస్తుంటారు. ఇక్కడైతే 7 రోజులకైతే నిమజ్జనం అయితే చేస్తుంటుంది. అమావాస్య రోజు ప్రారంభమైనటువంటి బతుకమ్మ పండుగ అయితే ఈ రోజుతో అయితే అయిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పితరామాస రోజు అయితే ప్రారంభమవుతుంది. 7 రోజులైతే మహిళలు అయితే బతుకమ్మను పేర్చి అయితే కొంతవరకు అయితే పండుగ అయితే చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.